ధన్యవాదాలు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ బిల్లులో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కళ సహకారానికి పూర్తిగా సహకరించినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ శాసనసభ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధ్యక్ష, ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ఈనాటి కళ సాకారం అయ్యింది. 5/10/2004 నాడు ఆ రోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో ఉండే. ఇక మళ్ళీ మాకు అవకాశం రాదేమో, సుప్రీంకోర్టులనే మా కేసు కొట్టేయబడింది, ఒక రకమైనటువంటి ఆందోళనలు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో దాదాపు 19 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అధ్యక్ష, ఉద్యమం బలంగా ఉంటే, ఆ ఉద్యమంలో న్యాయమైన కోరికలు ఉంటాయి, అన్ని రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. ఈ దేశంలో మన రాష్ట్రంలో ఆ రకమైనటువంటి ఉద్యమాలు 2 జరిగినాయి. ఒకటి ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఇంకొకటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అటు ఇటు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఉద్యమ ఒత్తిడి కావచ్చు, ఆ ఉద్యమంలో ఉన్నటువంటి న్యాయమైనటువంటి ఆకాంక్ష కావచ్చు, దాన్ని చూసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చినాయి. అదే రకమైనటువంటి మద్దతు ఈ యొక్క వర్గీకరణ విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి. అధ్యక్ష, ఈ సందర్భంగా అవునన్నా కాదన్నా మందకృష్ణ మాదిగ గారి పోరాటాన్ని ఒకసారి 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎన్ని ప్రలోభాలు, ఏ రాజకీయ పార్టీలు ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేసినా, పదవులో ఆశ చూపినా, ఏ రోజు ఏ రాజకీయ పార్టీ కూడా తలొగ్గకుండా మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం, ఆయన పటిమను ప్రతి ఒక్కరు కూడా కొంత చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ఇది నిన్న మొన్నటిది కాదు అధ్యక్ష. మొట్టమొదలుగా 1983లో మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆ రోజు మొదలుగా ఈ విషయం మీద మాట్లాడినప్పుడు చాలామంది అవహేళన చేసే విధంగా మాట్లాడారు. కానీ వెంకయ్య నాయుడు గారు ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష, ఎప్పుడు ఒకే తీరు ఉండదు, మంచి రోజులు వస్తాయి, వాస్తవాలు గ్రహించే రోజులు వస్తాయని ఆ రోజు వెంకయ్య నాయుడు గారు మాట్లాడింది. అధ్యక్ష, బంగారు లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, బంగారు లక్ష్మణ్ గారు వారు ఈ రోజుకిన ఉంటే చాలా సంతోషపడేవారు. అధ్యక్ష, సుప్రీంకోర్టులో పోరాటం ఒక పక్క జరిగితే, మరోపక్క ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గుర్తించి వాస్తవికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా అర్థం చేసుకొని ఒక సామాజిక కుల సమావేశానికి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు స్వయంగా హాజరై మీకు నేను అండగా ఉన్నా,
ఈ దేశంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా అండగా ఉంటామనే విధంగా గొప్ప సంకేతం ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు. వారికి ఈ తెలంగాణ శాసనసభ నుంచి అనేక మంది సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు మాట్లాడింది. సంతోషం. మన పార్టీ ఒక విషయం మీద సమర్థతతో లేదా అనుకూలంగా మంచి పనులు చేస్తున్నప్పుడు పార్టీ ప్రస్తావన తీసుకురావాలా, నాయకుల ప్రస్తావన కూడా తీసుకురావాలి. అధ్యక్ష, ఈ శాసనసభ 4 సార్లు ఈ బిల్లు మీద ఏకగ్రీవ తీర్మానం చేసింది. సహజంగా శాసనసభలో ఎన్నో తీర్మానాలు జరుగుతాయి. కానీ ఈ శాసనసభలో 4 సార్లు తీర్మానం జరిగినప్పుడు అది 2004 నుండి ఈ రోజు వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదు, ఏ ఒక్క సభ్యుడు కూడా వ్యతిరేకించలేదు. బహుశా ఇటువంటి బిల్లులు అరుదుగా శాసనసభలో కనిపిస్తాయేమో నాకు అనిపిస్తుంది. అధ్యక్ష, నేను కోర్టులలో అధ్యక్ష ఎప్పుడైనా కానీ అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి వాస్తవాలను ఆయా వర్గాలకు సంబంధించినటువంటి నష్టాలను సరియైన రీతిలో ఆధారాలతో సహా అఫిడవిట్లు సమర్పిస్తేనే న్యాయంగా రావాల్సినటువంటి తీర్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిటే ఈ సంబంధించినటువంటి తీర్పు రావడానికి ఉదాహరణ. అధ్యక్ష, కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ అపోహల్ని కూడా మనం దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఆయా వర్గాలలో ఈరోజు వర్గీకరణ జరిగిన తర్వాత పోరాటంలో కూడా ఏబీసీలుగా వర్గీకరించాలని పోరాటం చేసిండ్రు. చివరికి సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు కూడా ఏబీసీలుగా వర్గీకరించాలని వాదనలు జరిగినాయి. కానీ ప్రభుత్వం ఇక్కడ చేసినటువంటి ఒక విషయం ఏంటంటే 1, 2, 3 గ్రూపులుగా విభజించారు. ఈ 1, 2, 3 గ్రూపులుగా విభజించినటువంటి ఆయా సామాజిక వర్గాలలో కొన్ని విషయాలలో సవరించమని అనేక సందర్భాల్లో కొన్ని వినతి పత్రాలు కూడా వచ్చినాయి. ఆ వినతి పత్రాలు వచ్చినటువంటి కారణంగా కమిషన్ గడువును కూడా 1 నెల పొడిగించారు. అధ్యక్ష, కమిషన్ గడువును పొడిగించిన తర్వాత ఈ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందకృష్ణ మాదిగ గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కలిసి కొన్ని మార్పుల గురించి వినతి పత్రం ఇచ్చిండ్రు. సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇచ్చిండ్రు. కమిషన్ చైర్మన్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చిండ్రు. కానీ నెల కమిషన్ గడువు పెంచిన తర్వాత ఆ యొక్క కమిషన్ ఏమి నివేదిక ఇచ్చిందో రెండవసారి అనేది సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ, మరి అదేవిధంగా మిగతా పోరాటం చేసినటువంటి ఆ నాయకులకు, ఆయా వర్గాలకు, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి కమిషన్కు నెల గడువు పెంచిన తర్వాత ఈ రకమైనటువంటి నివేదిక ఇచ్చింది. దీని మీద మీ అభిప్రాయం చెప్పమని అడిగితే కొంత బాగుంటుండే అధ్యక్ష. ఆ విషయంలో కొంత ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుండే అధ్యక్ష. వాళ్ళందరి కోరిక సహజంగా బీసీలలో ఏబిసిడీలు ఉన్నాయి. కానీ ఈ వర్గీకరణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే మనం అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినాం. సుప్రీంకోర్టులో వాదనలు కూడా ఏబీసీలుగానే జరిగినాయి. ఏబీసీలుగానే వాదనలు జరిగినాయి కాబట్టి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు వినతి పత్రాలు ఏమని ఇచ్చినారంటే
మాకు ఈ గ్రూప్ 1, 2, 3 అని కాకుండా ఏబీసీలుగా ఉంటేనే బాగుంటుంది. రేపు సెలక్షన్లో రోస్టర్ పాయింట్లలో ఏబీసీ బదులు గ్రూప్ 1, 2, 3 అని పెడితే అధికారులు కొంత తప్పు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గ్రూప్ 1, 2, 3లు కాకుండా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీలుగానే సవరించాలని ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి చాలామంది వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చిండ్రు. ఆ విషయాన్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని మాత్రమే నేను ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. అధ్యక్ష ఒక్క విషయం గమనించాలి. సహజంగా ఏదైనా పని చేసేటప్పుడు కొంత అటు ఇటు ఉంటుంది. 100% అందరినీ సంతృప్తి పరచలేము. అది ఎవరైనా కావచ్చు. కానీ వర్గీకరణ జరిగినటువంటి ఈ 3 గ్రూపులలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు ఒక 100 విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఈ 3 గ్రూప్ 1లో ఉన్నోళ్ళు, గ్రూప్ 2లో ఉన్న వాళ్ళు, గ్రూప్ 3లో ఉన్న వాళ్ళు కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నప్పుడు ఆయా వర్గాలను పిలిచి ఒకసారి దీనికన్నా ముందే ప్రభుత్వం పిలిచి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని విషయాల మీద కూడా చర్చిస్తే బాగుంటుండే. అధ్యక్ష ఈ వర్గీకరణ అందరికీ న్యాయం జరగాలన్న ఆలోచనతోనే ముందుకు సాగింది. మరి అటువంటి సమయంలో ఇది నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నటువంటి విషయం కాదు. గ్రూప్ 1లో ఉన్నటువంటి అత్యంత వెనుకబడ్డ వాళ్ళు అని గ్రూప్ 1లో ఉన్న వాళ్ళని దాంట్లో మెన్షన్ చేసినాం. వాళ్ళు ఏమంటున్నారంటే అంతకుముందు మెరుగైన ఫలితాలు పొందిన వాళ్ళని అత్యంత వెనుకబడిన వాళ్ళతో కలపడం వల్ల గ్రూప్ 1లో ఉన్న వాళ్ళు మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష అదేవిధంగా 2వ గ్రూప్ మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి షెడ్యూల్ కులాలు 18. వీళ్ళ వాదన అధ్యక్ష మా వెనుకబాటుతనం చూడలేదు, మా జనాభా చూడలేదు, ఆ విషయం మీద దృష్టి పెడితే దీంట్లో జరిగింది ఏంది, అత్యంత వెనుకబడ్డ వాళ్లకు 171,625 జనాభా ఉంటే 1% ఇచ్చిండ్రు. మరి అదేవిధంగా మెరుగైన ప్రయోజనం పొందిన వాళ్లకు 3,54,000 ఉంటే వాళ్లకు 1% ఇచ్చిండ్రు. మధ్యస్థంగా వెనుకబడ్డ వాళ్లకు 3 గ్రూపులుగా విభజించి వాళ్ళని సరాసరి యావరేజ్గా చేస్తే 3 లక్షలకు 260 లక్షలు లెక్క వస్తున్నది. కానీ 3 లక్షలు అనుకున్నా కూడా మాకు దాదాపు 12% వస్తుండే. ఈ విషయం మీద ప్రభుత్వం మాతోని చర్చ చేస్తే బాగుంటుండే అనేది వాళ్ళ వాదన. కానీ మనం ఇస్తున్నది ఈరోజు 9% కాబట్టి మాకు సంతృప్తిగా లేదనే విధంగా గ్రూప్ 1లో ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళతోని కొంత చర్చిస్తే బాగుంటుండని నా ఆలోచన. అధ్యక్ష అదేవిధంగా వర్గీకరణ అయిపోతే అంతా జరిగిపోలే అధ్యక్ష. ఆర్థికంగా వాళ్ళంతా కూడా బలపడాలి. కేవలం కాగితాలు వాళ్ళ చేతులు పెడితే వాళ్ళ జీవితాలలో మార్పులు రావు అధ్యక్ష. ఈ సమాజంలో ఇప్పుడు ఏం చెయ్యాలన్నా కూడా ప్రతి విషయం ఆర్థికంతో ముడిపడి ఉన్నది. చర్చ వర్గీకరణ అయినప్పటికీ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. ఎస్సీ సప్లాన్ నిధులు ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కావచ్చు, చట్టాలు తయారు చేసిన తర్వాత ఆ చట్టంలో పొందుపరిచినటువంటి తప్పు చేసిన వాళ్లకు శిక్షలు కూడా ఆ రకంగానే ఖరారు కావాలా, లేకుంటే చట్టాలకు ఎక్కడ విలువ ఉంటుంది అధ్యక్ష. సప్లాన్ నిధుల చట్టాలు తయారు చేసేటప్పుడు ఎంత గొప్పగా పెట్టింది అధ్యక్ష. కేటాయించినటువంటి నిధులు సరి అయినటువంటి సమయంలో ఈయన ఖర్చు చేయకపోతే
సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు చేపడతామని చాలా క్లియర్గా పొందుపరిచారు. అధ్యక్ష, వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు, వందల కోట్లు కూడా ఖర్చు అయితలేవు. మళ్ళీ ఏమంటారు? క్యారీ ఫార్వర్డ్. మరి వేల కోట్ల రూపాయలు కేటాయించి వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాకుంటే ఆ సామాజిక వర్గాలు ఏ రకంగా బాగుపడతాయి? కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇంకో విచిత్రం దాంట్లో ఏంటంటే, వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగించాల్సినటువంటి కొన్ని నిధులను ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంకు రోడ్ వేస్తే, ఒక గ్రామంలో సీసీ రోడ్లు వేస్తే, లేదా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంకు లింక్ రోడ్ వేస్తే దాన్ని కూడా ఎస్సీ కాంపోనెంట్లనే మంజూరిస్తున్నట్టు ఈ రకంగా మంజూరులు వస్తున్నాయి అధ్యక్ష. అంటే దాంట్లో కేవలం ఎస్సీలు మాత్రమే ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తారా? నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వాళ్ళ మధ్యన ఉన్నటువంటి కొన్ని అపోహాల్ని తొలగించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి అధ్యక్ష. వాస్తవం, మాకెక్కడ అన్యాయం జరుగుతున్నదని కొన్ని సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయం తీసుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళందరికీ జరుగుతున్నటువంటి వాస్తవ విషయాల్ని ఎప్పటికప్పుడు చర్చ చేసే విధంగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నేను ఎందుకు ఈ మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నంటే, వర్గీకరణలో వాళ్ళ కోరికలేంది? ప్రభుత్వ ఉద్యోగాలలో మా వాటా మాకు వస్తుంది, ఆ రకమైనటువంటి మా వాటా మాకు రావాలన్న ఆలోచనతోనే వాళ్ళంతా కూడా కేసులు, పోరాటాలు, రకరకాలుగా వ్యవహారాలు జరిగినాయి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద ఆ రోజు నేను చూసిన, ఒక పక్క ఈ పార్టీ, ఒక పక్క ఆ పార్టీ, మేం చేసినామంటే మేం చేసినాం, మా వల్ల వచ్చిందంటే మా వల్ల, అందరి వల్ల వచ్చింది సంతోషం. కానీ ఒక మాట ప్రభుత్వం తరపున ఒక మాట చెప్పింది అధ్యక్ష, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని ఈ తీర్పుతోనే మేము భర్తీ చేస్తామని చెప్పింది. నేను ఎందుకు ఆ మాట మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అధ్యక్ష, పెడతామంటే ఆశ ఉంటుంది, పెడతామంటే ఆశ ఉంటుంది, ఆశ చూపిన తర్వాత పెట్టకుంటే బాధ అనిపిస్తుంది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన విన్న తర్వాత ఆయా వర్గాలలో చాలా ఒక గొప్ప ఆనందకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఉండే. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో కూడా వాళ్ళంతా కూడా అనుకున్నారు, సరే మిగతా ఎందుకు అమలు చేయలేదో దానికి గల కారణాలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ ఆ యొక్క నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పుకు ఆధారంగా వాళ్ళకి న్యాయం జరిగి ఉంటే ఇంకా బాగుంటుండే అని నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ముందుకు పోతున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ తెలుసు. నేను అనుకున్నా, సహజంగా పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు ప్రస్తావించినప్పుడు తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు మంచి గురించి మాట్లాడాలా, చెప్పుకోవాలి. అదే రకంగా ఈ బిల్లులో ఈ యొక్క గొప్ప కళ సాకారం కావడానికి కారణమైనటువంటి మిగతా వాళ్ళ గురించి కూడా కొంత చెప్తే బాగుంటుంది అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి, వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందో, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి అఫిడవిట్ వేయవస్తుండే. సరే, ఏ కారణాలతో వేయలేదో, తీర్పులు అనుకూలంగా రాలేదు, సరే జరిగిపోయింది. కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంత గొప్పగా ఈ యొక్క బిల్లుకు, ఈ యొక్క ఇంత గొప్ప కళ సాకారం కావడానికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి మిగతా సభ్యులు మాట్లాడితే బాగుంటుండని నాకు అనిపించింది. మరి అదేవిధంగా మా పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఇటు మందకృష్ణ మాదయ్య గారు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా
అనుసంధానం చేస్తూ మరో మంత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఈ యొక్క జరిగినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి పాత్ర వహించారో మీకు అందరికీ తెలుసు. అందుకే మరొక్కసారి ఈ యొక్క బిల్లుకు పూర్తిగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలియజేస్తూ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. मोहम्मद माजिद हुसैन जी. Honorable Speaker Sahab, I take the opportunity to speak on the Telangana Scheduled Caste Rationalization of Reservation Bill 2025.